ఎమర్జెన్సీగా ఎవరైనా యుఎస్ రావాలి అనుకునేటువంటి వాళ్ళకు ఉండేటువంటి రూల్ ఏంటంటే ఎక్స్‌పడైట్ రిక్వెస్ట్ అనేది ఒకటి ఉంటది. యాక్చువల్‌గా ఆ పోర్టల్‌లో మరి ఉందా? లేదా? చూసుకోండి. లేదంటే అటార్నీని అడగండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలాంటివి జనరల్‌గా ఏంటంటే వెరీ ఎమర్జెన్సీ కేసెస్‌లో ఒకటి హెల్త్ ఎమర్జెన్సీ అంటే హార్ట్ ఆపరేషన్ చేయాలో, లేకపోతే సంథింగ్ ఎవరినన్నా ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి. అక్కడికెళ్ళి ఎవరికో ఆపరేషన్ చేయాలి. ఈయన పోతే గాని అక్కడ వాళ్ళు ఆ పేషెంట్ రికవర్ అవ్వలేరు అనే సిట్యుయేషన్‌లో వీళ్ళేంటంటే ఇమ్మీడియేట్ ఎక్స్‌పడైట్ రిక్వెస్ట్ అపాయింట్‌మెంట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎళ్తారు. అక్కడ అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి గదా! తర్వాత ఆహ్, ఆర్మీ రిలేటెడ్ ఉంటారు. ఆర్మీ వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా ఇమ్మీడియేట్‌గా మిసైల్‌కి సంబంధించిందో ట్రైనింగ్ ఇయ్యాలి. అక్కడ ఏదో జరుగుతుంది అంటే వీళ్ళు వచ్చి వీసా తీసుకొని ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! కొంతమంది స్కిల్ బేస్డ్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైనా కావాలి ఇమ్మీడియేట్‌గా అనుకుంటే, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఈ ఎక్స్‌పడైట్ రిక్వెస్ట్ అనే దాని మీద వాళ్ళకి ఇంటర్వ్యూ